మరియా మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమిటో? నీవు గర్భము ధరించి కుమారుని కనుము, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరగని దానిని కదా, ఇది నాకెట్లా జరుగును? పరిశుద్ధాత్మలను నా గర్భము ధరించును, నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడనబడు. ఇదిగో ప్రభు దాసరాలను, నీవు చెప్పినట్టు నాకు జరుగును గాక. మరియ గర్భవతియా? ఇది ఎట్లా జరిగేను? నేను ఇక మరియను వదిలిపెట్టాలనుకుంటానేమో. యోసేపు నిద్రలో ఉండగా స్వప్నమందు దూత ఇలాగూ మాట్లాడాడు. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీవు మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె పరిశుద్ధాత్మలన కుమారుని కనుము, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుంటకు బయలుదేరాడు. మరియా పరిశుద్ధాత్మల గర్భం ధరించిందా? నేను ఇప్పుడే వెళ్ళి మరియను చేర్చుకుంటాను. మరియ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు జరిగిన అవమానం. ఎంతో బాధతో మరియా యోసేపు ప్రయాణమై వెళ్తున్నారు. దండోర ప్రవేశం. ఆ దినములలో ప్రజాసంఖ్య వ్రాయబడటకు కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యాను. జనాభా లెక్కలు వచ్చెను రన్నో చిన్నన్న, మీరంత సంఖ్యలో వ్రాయబడాలి రన్నో చిన్నన్న. జనాభా లెక్కలు వచ్చెను రన్నో చిన్నన్న, మీరంత సంఖ్యలో వ్రాయబడాలి రన్నో చిన్నన్న నన్న. మీ అందరికీ తెలియజేయడం
నన్ను చిన్న యోసేపు మరియను తీసుకొని ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడటకు నజరేతు నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. అయ్యా జనాభా లెక్కలు రాసేది ఇక్కడేనా? అవునయ్యా, మీ పేరు చెప్పండి. నా పేరు ఆశాలు, నా భార్య పేరు పోషాలు, నా కొడుకు పేరు ఈ పేరే ఏషాలు. మీరు వెళ్ళొచ్చు. అందరూ ఎక్కుతారు. అయ్యా జనాభా లెక్కలు రాసేది ఇక్కడేనా? అవునయ్యా, మీ పేరు చెప్పండి. నా పేరు యోసేపు. మీ భార్య పేరు? నా భార్య పేరు మరియా. మీరు వెళ్ళొచ్చు. నాదా కడుపులో చాలా నొప్పిగా ఉన్నది, నేను నడవలేకపోతున్నాను. కొంచెం సేపు ఓచుకో మరియా. అమ్మా, కడుపులో చాలా నొప్పిగా ఉన్నది. నొప్పులు వస్తున్నట్టుంది. సత్రపు అధికారుల ప్రవేశము. యోసేపు మరియను ఆ కుమారుని వెంటబెట్టుకొని వారు ఉండుటకు స్థలము కొరకు వెదుగు చేసి అమ్మా అమ్మా ఎవరది? అమ్మా, నా భార్య ఇప్పుడే ప్రసవించిందమ్మా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? స్థలం లేదండి, పో. అమ్మా అమ్మా క్యా అమ్మా? నా భార్య ఇప్పుడే ప్రసవించిందమ్మా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మాకి జాగలేదు, మీకు ఎక్కడికి ఇచ్చే? జావో జావో. అమ్మా అమ్మా ఎవరది? నా భార్య ఇప్పుడే ప్రసవించిందమ్మా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో, మా ఇంట్లో స్థలం లేదు, కానీ మా పశుపాకల స్థలం ఉంది. మీరేమనుకోకపోతే అక్కడ ఉంటారా? అంతే చాలమ్మా, ధన్యవాదాలు. మరియా యోసేపు తన కుమారుని వెంట పెట్టుకొని పశువుల పాకలను కడుగు పెట్టి శిశువును పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఈ సమయంలో జ్ఞానుల ప్రవేశం. అయ్యా, మీ పేరేంటయ్యా? అయ్యా, నా పేరు మెల్కు. అయ్యా, మీ పేరేంటయ్యా? అయ్యా, నా పేరు బెల్తెస్సర్. అయ్యా,
రాజు ప్రవేశం. నువ్వు కూర్చోపు నాకు అడ్డు రాకు.